అమ్మ ప్లీజ్ అమ్మ ఏంటి ఈ పనులు? కాలేజ్కి వెళ్ళి బియ్యం పనులు చేస్తున్నావా? అమ్మ ప్లీజ్ తప్పు చేయలేదమ్మా. ఏంటి? నా మాట వినమ్మా నిన్ను ప్లీజ్ అమ్మ. నలుగురిలో తల దించుకునేలా చేస్తున్నావు కదా? ఏం చేద్దాం చూడు, చంపేస్తాను ఇవాళ. నన్ను చెడగొట్టావు కదా? ఎందుకు కొడుతున్నావు? ఏం చెప్పమంటావయ్యా? అయ్యలేని పిల్లని దీన్ని గారాబంగా పెంచి పెద్ద చేస్తే నలుగురిలో తలంపులు తెస్తోంది. అంత తప్పేం చేసింది? వీడు ఒక పెద్ద మనిషి, మన ఊరికి అన్ని వీడికి చెప్పాలి. చదువుకోమని కాలేజ్ పంపిస్తే పెద్ద కులుపులతోటి తిరుగుతోందట. అయితే ఈ అశోక్ బాబు చూశాడు కాబట్టి వచ్చి నాకు చెప్పాడు. లేకుంటే లేకుంటే ఏమవుతుంది? ఆయనే నా వెంట పడ్డాడు. ప్రేమించకపోతే చచ్చిపోతా అన్నాడు. అందుకే ప్రేమించాను హరి అన్నయ్య. వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారే, నువ్వేంటో నీకు తెలియదా? నీ హద్దుల్లోనూ ఉండాలే. ఎరా, ఇదే మాట ఎంబడిపడ్డోడికి ఎందుకు చెప్పలేదురా? ఆడు మీ కులపొడు కాబట్టా. రే హరి, ఇది నీకు సంబంధం లేని విషయం. దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడితే వాళ్ళని విడదీసే రైట్స్ నీకెవడిచ్చాడ్రా? మన ఊరి ఆడపిల్ల కాబట్టి చెప్పాను. అయినా ఒకరిని ప్రేమించే ముందు అవతల వాళ్ళు ఎవరు ఏంది అని చూసుకోవాలి కదా. ముహూర్తాలు లెక్కలు చూసుకొని ప్రేమించడానికి ఇది వ్యాపారం కాదు, ప్రేమ. అది ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకని తన స్థాయి మర్చిపోయి ప్రేమిస్తుందా? ప్రేమించొచ్చు, తప్పులేదు. తండ్రి లేకున్నా 20 ఏళ్ళు కష్టపడి నీ కూతుర్ని పెంచావు. నీకు తెలీదా నీ కూతురు గురించి? అయినా ఎవడో ఏదో చెప్పాడని కొడతావా? కొట్టకపోతే అంజమ్మ చేసింది కరెక్టే. అయినా అవ్వా అయ్యా లేని అనాథవి. నీకేం తెలుస్తుంది? నీకు చేతనైతే వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించు, విడగొట్టడానికి కాదు. ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను, నువ్వు లోపల తీసుకెళ్ళు. సరే బాబు. ఏమనక్తానని? రేయ్, నువ్వంటే అస్సలు భయం లేదురా. బల్బు బాగా ఉంది వీడికి. వాడి బలుపు దించే సమయం తొందరలోనే ఉంది, చూసుకుందాం. హలో. అరే చందు, అశోక్ గారు ఇంటికి వచ్చి లొల్లి చేస్తుంటే నువ్వెక్కడున్నావురా? నేను సిటీకి వచ్చాను రా. ఆ. వచ్చాక ఆడి సంగతి చూద్దాం. ఓకే.